ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. మాఘపురాణం 13వ రోజు 13వ అధ్యాయంలోకి వచ్చామండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. మాఘపురాణం 13వ అధ్యాయం. శివుడు పార్వతికి మాఘమాస మహత్యము వివరించుట. వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతము, శివలింగాకార వృత్తాంతము వివరించిన తరువాత ఇంకనూ వినవలనని కుతూహలుడై దిలీపునకు మరలా ఇట్లు ప్రశ్నించెను. మహాముని, ఈ మాఘమాస మహత్యమును ఇంకనూ వినవలనని కోరిక ఉన్నది కాన సెలవిండని ప్రార్థించగా వశిష్ఠుడు ఇట్లా చెప్పసాగాను. మును పార్వతీదేవికి శివుడును, నారదునకు బ్రహ్మ మాఘమాస మహత్యము గురించి చెప్పి ఉన్నారు గాన శివుడు పార్వతికి చెప్పిన విధంగా వివరించేదను వినుము. ఒకనాడు పరమశివుడు గణాది సేవంబురై నానారత్న విభూషితుడై కైలాస పర్వత మందలి మందార వృక్ష సమీపమున ఏకాంతంగా కూర్చుని ఉన్న సమయమున జగజ్జనని యగు పార్వతీదేవి వచ్చి భర్త పాదాలకు నమస్కరించి, స్వామి, మీకు అనేక పుణ్య సంగతులు తెలుసుకుంటుని గాన ప్రయాగక్షేత్ర మహత్యము మాఘమాస మహత్యము వినవలనని కోరికగా ఉన్నది గాన ఈ ఏకాంత సమయం అందు మందాక్షేత్ర మహిమను వివరింపుమని పార్వతీదేవి ప్రార్థించగా పార్వతీపతి యగు ఆ శంకరుడు మందహాసముతో ఇట్లు వివరించారు. దేవి, నీ అభిష్టము తప్పక నెరవేర్చదును, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశి అందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదీ స్నానము చెయ్యునో అతడు సకల పాపాల నుండి విముక్తుడగుట ఏగాక జన్మంతమందు మోక్షమందును. అటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందు ఉండగా ప్రయాగక్షేత్రమందు ఏ నరుడైతే స్నానం ఆచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాదా జీవిత నది ఉన్నా లేకున్నా కడకు పాదం మునుగునంత వరకు నీరు ఉన్నచో గాని తటాకు మందు గాని మాఘమాసంలో ప్రాతకాలము స్నానము గొప్ప ఫలమునిచ్చుటయేగాక సమస్త పాపములు విచ్చిపోవును. రెండో రోజు స్నానం చేసిన విష్ణులోకము పోవును. మూడో నాటి స్నానం వల్ల విష్ణు దర్శనం కలుగును. మాఘమాసమందు ప్రయాగక్షేత్రం గల గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మ ఉండదు. దేవి, మాఘమాస స్నాన ఫలం ఇంతయని చెప్పజాలనేను. మాఘమాసమందు భాస్కరుడు మకర రాశి అందు ఉండగా ఏది అందుబాటులో ఉన్న అనగా ఏ నది కానీ, చెరువు కానీ, నూయ్య కానీ, కాలువ కానీ, లేక పాదాలు మునుగు నీరు ఉన్న చోట కానీ ప్రాతకాలంలో స్నానం ఆచరించి సూర్యభగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయముకు కానీ విష్ణు ఆలయముకు కానీ దీపము వెలిగించి భక్తి శ్రద్ధతో చేసిన మానవునికి వచ్చే పుణ్యము అంతా ఇంత కాదు. ఏ మానవునికైనాను తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి వాడు గోపాదమునంత నీరునైనా సరే సెలయేటి అందున కడు బావి అందునైనను స్నానం ఆచరించి శ్రీహరిని దర్శనం చేసినచో అతడు ఎంతటి కష్టములు అనుభవించినను వాళ్ళను కష్టములు మేఘం వలె విడిపోవును, ముక్తుడగును. ఎవరైనా తెలియగాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగా నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కును. అదియునుగాక మాఘమాసం అంతటా ప్రాతకాలమున నదీ స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజ చేసి సాయంకాలం కానీ దీపం వెలిగించి ప్రసాదం సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోకం ప్రాప్తి కలుగునుగాక. పూర్వజన్మ ఎట్టిది కలగదు. ఇటులా ఒక పురుషుడే గాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు నరజన్మ ఎత్తి తరువాత మరలా ఘోర పాపములు చేసి మరణానంతరం రౌరాది నరక బాధలను అనుభవించే దానికంటే తాను బ్రతికున్నంత కాలంలో మాఘమాసనందు నదీ స్నానం చేసి దానపుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరం కదా. అదే మానవుడు మోక్షం పొందుటకు దగ్గరగా మార్గం గాన ఒక పార్వతి. ఇక విను. ఏ మానవుడు మాఘమాసం తృణీకరించునో అట్టివాడు ఎటువంటి బాధలు అనుభవించునో వివరించెదను. సావధానురాలవై ఆలకింపు. నేను తెలిసి చేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతకాలమున జపము కానీ పూజ కానీ విష్ణు పూజ కానీ యథాశక్తి దానము కానీ
చెయ్యుడు అట్టివాడు మరణాంతరం 7 నరకాలు బాధలు అనుభవించెదడు. కుంభీ పాకములో పడద్రోయబడును, అగ్నిలో కాల్చబడును, రంపములచే ఖడ్గములచే నరకబడును, సలసలగాగు తైలములో పడవేయబడును, భయంకరమైన యమకింకరలచే పండింపబడును. ఏ స్త్రీ అయితే వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారాలు విష్ణు పూజ చేసి తన భర్త పాదాలకు నమస్కరించి అత్తమామలకు సేవలు చేయను అట్టి ఉత్తమ స్త్రీకి 5వ తనము వర్ధిల్లి ఇహమందు పరమందు సర్వసౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజం. మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చెయ్యదో అట్టి స్త్రీ ముఖము చూచిన సకల దోషములు కలుగుటయేగాక ఆమె పంది కుక్క జన్మ ఎత్తి హీనస్థితి నొందును. మాఘమాస స్నానము వయోపరిమితం లేదు. బాలుడైనా, యువకుడైనా, వృద్ధుడైనా, స్త్రీ అయినా, బాలిక అయినా, జవ్వనీయుడైనా మాఘమాసము స్నానము ఆచరించవచ్చును. ఈ మాసమంతా ఒకడు నిష్ఠతో ఉండి కోటి యజ్ఞములు చేసిన పుణ్యఫలము కలుగును. ఇది అందరికీ శ్రేయస్కరమైనది. పార్వతి, దుష్టులతో స్నానము చేసిన వారు, బ్రహ్మత్యాది పాపములు చేసిన వారు, సువర్ణ దొంగలించిన వారు, గురు భార్యతో సంభోగించువారు, మద్యము త్రాగివారు, పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింస చేయువారు మాఘమాసంలో నదీ స్నానము చేసి విష్ణు పూజ చేసిన ఎడల అట్టి వాని సమస్త పాపము నశించుడేగాక జన్మాంతరము వైకుంఠ ప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టుడైన వారు, కించిత్ మాత్రమైన దాన ధర్మములు చేసిన వారును, ఇతరులను వంచిన వారి వద్ద ధనము అపహరించువాడును, అసత్యమాడిన పొద్దు గడవని వాడును, మిత్రద్రోహి, హత్యలు చేయువాడు, బ్రాహ్మణులను హింసించువాడు, సదా వ్యభిచారే గృహములో తిరిగి తాళి కట్టిన ఆలిని కన్నబిడ్డలను వేధించువాడు, రాజద్రోహి, గురుద్రోహి, దేశభక్తి లేనివాడు, దైవభక్తులు ఎగతాళం చేయువాడు, గర్వము కలవాడు, తాను గొప్పవాడను అహంభావంతో దైవ కార్యములు దాన ధర్మములు చేయువాడు చెయ్యనివాడు, దంపతులకు విభేదాలు కల్పించి సంసారం విడదీయువాడు, ఇంట్లో తగలుపెట్టువాడు, చెడు పనులు ప్రేరేపించేవాడు, ఈ విధమైన పాపకర్మములు చేయువారు ఎట్టి ప్రాయశ్చిత్తములు జరుపకనే మాఘమాస స్నానం చేసిన ఎడల వారందరూ పవిత్రులగుదురు. దేవి, ఇంకాను దాని మహత్యము వివరించదను విను. తెలిసి ఉండి పాపములు చేయువాడు కన్నా క్రూర కర్మలు ఆచరించువాడు, సిగ్గు విడిచి తిరుగువాడు, బ్రాహ్మణుడు దూషించువాడు మొదలగు వారు మాఘమాసంలో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసిన ఎడల వారికున్న పాపాలములే అనియూ నశించిపోను. మాఘమాసం స్నానము ప్రాతకాలమేననే చేయవలెను, లేనిచో సత్ఫలితం కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి రోజు నుండి ఆఖరి రోజు వరకు స్నానం చేసేదో సంకల్పించిన అట్టి మానవులకు పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధులగును. అతడు పరమ పదమును చేరును. శాంభవి, 12 మాసములో సకల దేవతల్లో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రముల్లో వేదము ప్రధానమైనది. అన్ని జాతుల్లో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతాల్లో మేరు పర్వతం గొప్పది. అటులని అన్ని మాసాల్లో మాఘమాసం శ్రేష్టమైనది. ఆ మాసమందు ఆచరించే ఏ స్వల్ప కార్యమైనా గొప్ప ఫలితాన్ని కలగజేయును. చలిగా ఉన్నదని స్నానము చేయని మనుష్యుడు తనకు లభించే పుణ్యాన్ని కాలితో తన్నుకున్నట్లే అగును. వృద్ధులు, జబ్బుగా ఉన్నవారు, చన్నీళ్ళలో స్నానం చేయలేని వారు అట్టి వారికి ఎండు కట్టెలు తెచ్చి అగ్ని రాజేసి వారిని కాల్చిన నీరు తలస్నానము చేయవచ్చును. అదే విధముగా చలి కాగిన వారు స్నానము చేసి హరిని దర్శించిన ప్రతిభ అగ్నిదేవునికి, సూర్యభగవానుడికి నమస్కరించి నైవేద్యం పెట్టవలెను. మాఘమాసంలో శుచి ఒక బీద బ్రాహ్మణుడికి వస్త్రదానం చేసిన ఎడల మంచి ఫలితం అగును. ఈ విధంగా ఆచరించి వారిని చూచి ఏ మనుజుడైనా అపహాస్యం చేసిన లేక అడ్డు తగిలిన మహాపాపమును సంప్రాప్తించును. మాఘమాస ప్రారంభం కాగానే వృద్ధులు తల్లిదండ్రులని, తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘ స్నానం ఆచరించినట్లు ఏ మానవుడు చేయును అతడికి మాఘమాస ఫలితం తప్పక కలుగును. అదేవిధంగా బ్రాహ్మణుని కానీ, వైశ్యునికి కానీ, క్షత్రియుని కానీ, శూద్రుని కానీ మాఘమాసం చేయమని చెప్పిన ఎడల వాడు పుణ్యలోకం పోవుటకి ఏ అడ్డంకులు ఉండవు. మాఘమాసం స్నానం చేసిన వారికి కానీ, వారికి ప్రోత్సహించిన వాళ్లకు కానీ పరిహాసములాడు వారికి ఘోర నరకములు కలుగుటేగాక ఆయుక్షీణము, వంశక్షీణము కలిగి దరిద్రుడగును. నడుచు ఓపిక లేని వారు
మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖము కడుక్కుని తలపై నీళ్లు జలుకుని సూర్య నమస్కారాలు చేసిన మాఘ పురాణము చదివిన గాని వినుడు గాని చేసిన ఎడల జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యము పొందును. పాపములు దరిద్రము నశించి మాఘమాసము స్నానము కన్నా మరొక పుణ్యకార్యమైనది లేదు. మాఘమాసము కలుగు ఫలితములు ఎటువంటిదనగా 100 అశ్వమేధ యాగములు చేసిన బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చి ఎంతటి పుణ్యఫలం కలుగునో మాఘమాస స్నానము అంతటి పుణ్యఫలం కలుగును. బ్రాహ్మణి హత్య పితృహత్య మహాపాపములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతయు కడు నిష్ఠతో నుండి ఎడల ప్రౌరాది నరకం నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానం వల్ల ఎట్టి ఫలితం కలుగునో వివరించి తిని కావున నన్ను నేను చెప్పిన రీతిని ఆచరించుము. ఇట్లు మాఘం పురాణము 13వ అధ్యాయము సంపూర్ణం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలన్నా దయచేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. సర్వే జన సుఖినో భవంతు.